అద్దాల మేడలున్నాయే. ఓకే. L2E ఎంపురాన్ ట్రైలర్ వచ్చేసింది తెలుగులో. 1 AM ఎట్టిరా అని తెలుగు నేను పొద్దున్న చూసేసరికి ఉంది 5 hours ఎగోనంట. ఏందో అర్థం కావట్లేదు. సో వచ్చేసింది ట్రైలర్ 28th నాడు సినిమా రిలీజ్. నాకు ఫస్ట్ పార్ట్ అంత బాగా నచ్చలేదు. ఇట్ వాజ్ ఓకే అనే ఫీలింగ్ వచ్చిందనమాట. వేరే లెవెల్లో నడిచింది మలయాళంలో. సో ఇట్ ఈస్ కమింగ్ అండ్ ఫస్ట్ అయితే చూసేద్దాం, తర్వాత మాట్లాడేసుకుందాం. 4 నిమిషాల ట్రైలర్. సో యా, వితౌట్ ఎనీ డిలే లెట్స్ వాచ్ L2E ఎంపురాన్ ట్రైలర్ తెలుగు. సో యా, ఓకే. పైగా నా బిడ్డలు కాదు, నన్ను ఫాలో అయింది. నన్ను ఫాలో అయిన వాళ్ళెవరో వాళ్ళే నా బిడ్డలు. ఓకే. పీకే రామదాస్ గారు మిగిల్చి వెళ్ళిన ఈ యుద్ధంలో ఈ పార్టీని, ఈ రాష్ట్రాన్ని శాశ్వతంగా కూల్చాలని ప్రయత్నించింది నా ముందు నుంచొని ఎదిరించిన శత్రువులు కాదు. కేరళలో కపట నాటకం వాడుతున్న వారందరూ నిర్ఘంత ఒక వార్తని మనం వెంటనే వింటాం. और राजनीति एक धंधा है हमारे देश में. అది వచ్చేది సామాన్యుడు కాదు. మనుషుల ప్రాణాల కంటే ఏ రక్త సంబంధానికైనా విలువ ఉంటుందని నేను అనుకోవడం లేదు. ये दया दिखाने के लायक ही नहीं होते, बट शुरू से वो एक ही नाम से डरते थे, ఓకే. హిందీ బాగా వాడుతున్నారు దీంట్లో. जिहादी ग्रुप्स వీళ్ళందరూ జనరల్లీ కేఏ కి వ్యతిరేకులే. స్టీఫెన్, వేర్ ఇస్ హి నౌ? ఓకే, లండన్, ఫ్రాన్స్, యెమెన్, సెనెగల్ వగైరా. उसकी आंखें सब देख रही है. పితాకి పుత్రునికి మధ్యలో వికసించిన చీకటి పువ్వు, చీకటి గ్రహాల ఎంబురా. దేవుడికి మహిమా స్తోత్రము కలుగునగాక. జాన్వి తర్వాత ఈ లోకంలో నాకు రక్త సంబంధికులు అనేవాళ్ళు ఒకరే ఉన్నారు సార్. పూర్వం ఎప్పుడో కేరళ రాష్ట్రంలో జస్ట్ ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి అతన్ని చూసి ఎందుకు భయపడుతున్నారు? మనకు తెలియని ఏదో ఒకటి స్టీఫెన్ నెడుంపల్లి కథలో ఉంది. Face the world, Abraham. దైవపుత్రుడి అన్యాయం చేస్తున్నప్పుడు సైతాన్ని కాక ఇంకెవరిని సహాయం అడగలవు. ఏ ఓన్ డబ్బింగ్ is a friend. ఓకే. అన్న నువ్వు ఉన్నావా దీంట్లో? Zaid Masood. We have to end this war. ఓకే. So Stephen, come back. Save your land. Save God's own country. రీడ్. Dude, what the fuck? But answer this one question. Who are you really? Lucifer. ఓకే 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 సూపర్. నేను ఇప్పుడు దీంట్లో నాకు అనిపించింది ఏదో మాడదాం. సిచ్యువేషన్ ఏంటంటే దేర్ ఈజ్ అ లాట్ ఆఫ్ రెఫరెన్స్ ఆఫ్ ప్రశాంత్ నీల్ ఇన్ దిస్ ట్రైలర్. నాకు అనిపిస్తుంది చాలా వరకు షార్ట్స్ చూసుకుంటే కూడా ప్రశాంత్ నీల్ రెఫరెన్స్ కనబడుతుంది. అంటే లైక్ ఆయన ఎలా తీస్తాడో ఆయన నుంచి ఇన్స్పైర్ అయ్యి పృథ్వీరాజ్ సుకుమార్ దీనిలో పెట్టినట్టు కొన్ని షార్ట్స్ కనబడుతున్నాయి. నథింగ్ రాంగ్ విత్ దట్. హీఈస్ ఎవాల్వింగ్. ఈయన నేర్చుకుంటున్నాడు, చూసి నేర్చుకుంటున్నాడు. ఆయన కూడా చాలాసార్లు చెప్పాడు ప్రశాంత్ నీల్ సినిమాటిక్ చూసిన తర్వాత, ప్రశాంత్ నీల్ మేకింగ్ చూసిన తర్వాత ఐ గాట్ సమ్ ఐడియాస్ ఫర్ ఎంపురాన్ అన్నాడు. అవి నాకు కనబడుతుంది దీంట్లో. ద స్కేల్ ఈజ్ మ్యాసివ్ ఇన్ దిస్. అంటే లైక్
చాలా సిచ్యువేషన్స్ జస్ట్ వీళ్ళు ఏదో చైనా, ఫ్రాన్స్, జపాన్ ఇట్లా పెడతాను అనుకున్నా, అంటే జస్ట్ పేర్లు పెట్టి ఏదో నోన్ లొకేషన్స్లో పెడతాను అనుకున్నా. ద స్కేల్ ఇట్ సెల్ఫ్ ఇస్ లుకింగ్ వెరీ వెరీ మ్యాసివ్. అదొకటి గ్యారంటీగా ఉంది. దిస్ టైమ్ ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ కేరళ, ఇట్స్ అబౌట్ ఆల్ ఇండియా, తర్వాత మేబీ వరల్డ్ ఆల్సో. ఎందుకంటే మనకు ఆల్రెడీ కొంతమంది చూశారు గేమ్ ఆఫ్ థ్రోన్స్లో బ్రాన్ క్యారెక్టర్ దీంట్లో ఉంది. బ్రాన్ అనుకుంటే ఆయన పేరు మర్చిపోయిన చాలా రోజులు చూసి. సో ఆయన కూడా ఉన్నాడు దీంట్లో, ఎక్స్పెక్ట్ చేయాలి. అది మాత్రం ఓకే, అక్కడే షాక్ కొట్టింది నాకు. నేను మళ్ళీ చెప్తున్నాను, ట్రైలరు చాలా చాలా బాగుందంటే లేదు, బట్ ఇట్ రియల్లీ ఇంట్రీగ్డ్ మీ. నాకు నిజంగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది ఖచ్చితంగా దీన్ని డే వన్ చూడాలని చెప్పేసి. సో ఇన్ దాట్ సెన్స్ డెఫినెట్లీ ఇట్ వర్క్డ్ ఆన్ మీ. డెఫినెట్గా చూస్తా, ఖచ్చితంగా వెళ్ళిపోవాలి. అండ్ దీంట్లో పృథ్వీరాజ్ సుకుమార్ అని ఒక పివిటల్ రోల్ ఉండాలి. జస్ట్ ఏదో క్యామ్ ఇచ్చేసిన ఫస్ట్ పార్ట్ లెక్క అట్లుండొద్దు. ఇప్పుడు ఖురేషీ అబ్రామ్ వరల్డ్లోకి నన్ను తీసుకెళ్తున్నావు కాబట్టి ఆ వరల్డ్లో నువ్వు కూడా పార్ట్ కాబట్టి నువ్వు కూడా ఎక్కువ ఉండాలి స్టోరీ. అండ్ ఇట్స్ నాట్ అబౌట్ లూసిఫర్, ఇట్స్ L2E ఎంపురాన్. ఎంపురాన్ అర్థమవుతుంది, బట్ యాజ్ అ హోల్ వరల్డ్ ఇంకా బాగుండాలి. లైక్ మంచి మంచి పెడస్టల్ ఉంది వాళ్ళకి కుమ్మేయడానికి. లూసిఫర్ బాగుంది అట్లని చెప్పేసి సెకండ్ పార్ట్ తీస్తున్నాం అని చెప్పేసి లూసిఫర్ని టోటల్గా పక్కన నూకేయకుండా కొత్త క్యారెక్టర్స్ దాంట్లో పెట్టేసి బాగా చేసిన అనిపిస్తుంది నాకైతే మాత్రం. రైట్ నౌ ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దిస్. నేను ఎక్స్పెక్ట్ చేయలేను ఎక్సైట్ అవుతా అని చెప్పేసి. ట్రైలర్ మాత్రం మంచి అనిపించింది, బట్ చూడాలి. నాకు ఇంకా ఎక్సైట్మెంట్ అయితే, నాకు ఇంట్రెస్ట్ అయితే ఇంకా పెరిగిందని చెప్తా. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది అనిపిస్తుంది ఎందుకో నా ట్రైలర్ చూసిన తర్వాత మాత్రం. కొన్ని షార్ట్స్ అయితే చాలా బాగున్నాయి. మ్యూజిక్ ఒక సర్టెన్ పాయింట్ ఆఫ్ టైంలో నేను ఒక కాల్ ఇట్ నేను ఇంగ్లీష్లో ఒక ఈడియం మ్యూజిక్ విన్నా అనమాట. అందులో కూడా ఇట్లాంటి బీట్ ఒకటి ఉంటుంది. కొంచెం ఇది విన్నప్పుడు నాకు అదే గుర్తుకొచ్చింది, బట్ దీంట్లో సెట్ అయింది అనిపించింది ఆ మ్యూజిక్ ఏదైతే ఉందో. అండ్ ఆల్సో మీరు గమనిస్తే ఇంగ్లీష్ ట్రైలర్స్లో దే యూస్ ఆల్రెడీ క్రియేట్ అయిన సాంగ్స్ని లేదంటే డిఫరెంట్ ఈడియం మ్యూజిక్స్ని వాడేస్తాం. ఇట్స్ నాట్ అబౌట్ ద ఫిల్మ్ అండ్ ఎవ్రీథింగ్. దాన్ని మ్యూజిక్ డైరెక్టర్ చేసినట్టు కాదు. మన వాళ్ళు ఏం చేస్తారంటే మన మ్యూజిక్ డైరెక్టర్ కొడతాడు, సినిమా థీమ్ని బట్టి పెడతారనమాట. సో అట్లా ఆలోచించినప్పుడు కావచ్చు అనిపించింది, బట్ ఆ మ్యూజిక్ అంటే మాత్రం నేను ఆల్రెడీ ఈడియం విన్నాను కదా, దీని నుంచే సేమ్ లెక్క ఉంది అనే ఫీలింగ్ వచ్చింది. బట్ మ్యాన్ నాకైతే మాత్రం పర్లేదు అనిపించింది అన్నట్టు. బట్ మీకేమనిపించింది ట్రైలర్ చూసిన తర్వాత? నచ్చిందా నచ్చలేదా చెప్పండి. 27th అంటే 27th నాడు ఇది ఉంది. అండ్ ఆల్సో మనకి వీరధీరసుర ఉంది. ఫస్ట్ ఇది చూస్తా, తర్వాత వీరధీరసుర. ఎందుకంటే లైక్ రెండిట్లలో బెటర్ అదే అనే ఫీలింగ్ ఎందుకో వస్తుంది నాకైతే మాత్రం. సో మీరు ఏం వెళ్తున్నారు చెప్పండి నాకు కింద కామెంట్స్లో. అండ్ మ్యాట్ 2 రావుబిన్ ట్రైలర్స్ వస్తే, మనకి సికిందర్ ట్రైలర్ వస్తే కుమ్మేద్దాం. సికిందర్ ట్రైలర్ వచ్చింది అనుకుంటా, టీజర్ వచ్చింది, సారీ ట్రైలర్ అనుకున్నా. మీ థాట్స్ అయితే కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్. బై బై.